హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. సో దిల్రుబాతో కిరణ్ అబ్బవరం గారు మన ముందుకు మళ్ళీ రాబోతున్నారు. అండ్ ఎలాంటి సపోర్టు లేకుండా తనంటూ తాను ప్రూవ్ చేసుకుని ఒక డిఫరెంట్ మూవీస్తో ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్రలతో మన ముందుకు వస్తున్నారు. బట్ ఈ దిల్రుబా ఆయన చేసిన సినిమాలకి ఇప్పుడు కంప్లీట్ ఒక కాంట్రాస్ట్ లాగా ఉంది. సో ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఆయన మాట్లాడి తెలుసుకుందాం. ఆయన హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? యా సూపర్. మీరు సూపర్. సో దిల్రుబా అంటే మేము మిమ్మల్ని ఇంతకుముందు చూసిన సినిమాలతో కంపేర్ చేసుకుంటే యాక్షన్ ఎక్కువ ఉంది అండ్ మీలో అగ్రెసివ్ నేచర్ ఎక్కువ ఉంది, యాంగ్రీ పార్ట్. అంటే మిమ్మల్ని అంత కోపంగా సినిమాలో ఇక్కడ ఏ పోర్షన్లో కూడా మేము అంత హెవీగా చూడాల. ఏంటి అసలు ఈ దిల్రుబా, కిరణ్ అబ్బవరం దిల్రుబా అని పెట్టారు? అంటే మీరు అన్నది కరెక్ట్. ఇంతవరకు ఇంత ఇంటెన్స్ రోల్ నేను చేయలేదు. క్యారెక్టరేషన్ చాలా కొత్తగా ఉంటుంది. వాడు ఎవరికి సారీ థ్యాంక్స్ చెప్పడు, వాడు ఒక సిద్ధాంతాన్ని నమ్ముతాడు, వాడు నమ్మిన దానికోసం వాడు ఎంత దూరమైనా వెళ్తాడు, వాడి ప్రేమలో వచ్చిన కష్టాలు ఏంటి, వీడు దాన్ని ఎలా ఓవర్కమ్ చేశాడు అన్నది ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నా మీద ఇంకా కొత్తగా ఉంటుంది. మీ మీద కొత్తగా మాకు చాలా అనిపించింది. అంటే యాక్షన్ పార్ట్ కానీ మీరు ఏ అని అరిచిన ఆ డైలాగులు కానీ అంటే ఒక డిఫరెంట్ కిరణ్ అబ్బవరాన్ని అయితే మేము చూసాం. ఒక సింపుల్ క్వశ్చన్ అన్నా, ఎన్ని మార్కులు పాస్ అయ్యారు, ఎన్ని సప్లైకి? 2 మార్చులు 2 సెప్టెంబర్లో వచ్చాయి. 2 మార్చులు 2 సెప్టెంబర్లో వచ్చాయి. సినిమాలోనేనా బయట రియల్ లైఫ్లో? మీరు అడిగిన సినిమాలోనా బయట? సినిమాలోనూ బయట? నేను బయట చెప్పేశాను, సినిమాలో ఒకటేనా? ఒకటే మార్చి ఒకటే సెప్టెంబర్. సో ఇందులో క్వశ్చన్ నాకు ఒక ట్రైలర్లో ఒకటి అనిపించింది చెప్పినప్పుడు, తప్పు చేసిన తర్వాత చెప్పే సారీకి థ్యాంక్స్కి అని ఇంకోటి ఉంటుంది. అవసరం చెప్పే థ్యాంక్స్కి. యాక్చువల్గా తప్పు చేసాకే కదన్న సారీ చెప్తారు. చెప్తాము, అది ప్రతి ఒక్కసారి అది యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది అన్నది అంటే అక్కడ సిచ్యువేషన్ కన్వే అవుతుందా మనకి? కన్వే అవుతుంది. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కదానికి సారీ థ్యాంక్స్ అనేది మనం వాడేస్తున్నాం, అది అవసరం ఉన్నా లేకపోయినా. ఒకవేళ గట్టి అవసరం ఉన్నప్పుడు వాడితే తప్పులేదు, కానీ ప్రతి ఒక్కదానికి వాడడం వల్ల పదాలకి వాల్యూ పోయిందేమో. మనకి వేరే వాళ్ళని మోసం చేయడానికి అది ఒక సింప్లెస్ట్ వెపన్ అయిపోయిందేమో. అండ్ నార్మల్గా మనం థ్యాంక్స్ సారీ ఇది ఫ్రెండ్స్ మధ్యలో ఉండొద్దు, ఈ మన మధ్యలో బాండింగ్ ఉంది, మనకు థ్యాంక్స్ ఏంటి సారీ ఏంటి ఇలాంటివి వస్తాయి. కానీ అవసరం తీరిపోయిన తర్వాత అంటే మనకు అవసరం తీరిందా లేదనేది, బట్ వీల్ సేయింగ్ థ్యాంక్స్ అనేది ఆ టైంలో చెప్తాం, అది కన్వే చేస్తాం. సో ఆ డైలాగ్కి మనకి ఏంటంటే స్క్రీన్ వైజ్ స్క్రీన్ ప్లే వైజ్ కన్వే అవుతుందా? కన్వే అవుతుంది. అంటే మా మోటివ్ ఏంటంటే, ఇప్పుడు మీ దగ్గర నేను ఒక 5 లక్షలు డబ్బులు తీసుకునేటప్పుడు ఏం చెప్తాను? థ్యాంక్స్ చెప్తాను. నా అవసరం తీరిపోయినప్పుడు నాకు డబ్బులు ఇచ్చా కాబట్టి నా అవసరం తీరిపోయింది, థ్యాంక్స్ చెప్తాను. మీకు ఒక నెల తర్వాత ఇస్తానన్నాను, మీరు నెల తర్వాత నాకు కాల్ చేశారు, అప్పుడు నేను ఇవ్వలేక మీకు సారీ చెప్పాను. దానివల్ల మీకు ఏమైనా వస్తుందా? సారీ వల్ల మీకు ఏం రాదు కదా. మీకు డబ్బులు ఇస్తే కదా మీరు హ్యాపీ. అప్పుడు థ్యాంక్స్ చెప్పడం వల్ల మీకు వచ్చింది ఏంటి? ఇప్పుడు సారీ చెప్పడం వల్ల మీకు ఒరిగింది ఏంటి? మీ 5 లక్షలు మీకు కరెక్ట్గా ఇచ్చేసింటే అయిపోయేది కదా. అందుకే మనం ఫ్రెండ్స్ మన మధ్య సారీ థ్యాంక్స్ ఎందుకు రమ్మా అంటే, ఆ నమ్మకం, ట్రస్ట్. సరే అవసరం అది తీసాము, ఈ గ్రాటిట్యూడ్ ఎక్కడో చోట చూపిస్తాడు అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ మధ్య అలాంటివి ఉండవు. ఈ పదాలని బయట మనం మాటికంటే వాడేసి వాటి వల్ల అయితే మోసం చేస్తున్నాం, లేకపోతే మోసపోతున్నామేమో అన్న ఒక క్యారెక్టర్ తాలూకు ఎమోషన్ నాకు బాగా నచ్చింది. ఓకే. సో అంటే మీకు నచ్చిన పాయింట్ అంటే మీరు కంప్లీట్గా ఇలాంటి ఒక డిఫరెంట్ సినిమా, నార్మల్గా కిరణ్ అబ్బవరం గారు విల్ బీ కనెక్టెడ్ టు ఫ్యామిలీ ఆడియన్స్ అలాట్. ఇది యూత్కి ఎక్కువ కనెక్ట్ అయ్యేలాగా ఉంది. మెయిన్గా మీరు టార్గెట్ చేసింది కాలేజ్ యూత్ అనేది నాకు అనిపించింది. సో వాట్ ఈస్ ద పాయింట్ యూ లైక్ వెన్ డైరెక్టర్ నెరేటెడ్ ద స్టోరీ? నాకు ఇది ఒక పాయింట్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఎక్స్ లవర్ వచ్చి ప్రజెంట్ లవ్ని కలపడం నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇప్పటివరకు మన ప్రజెంట్ లవ్ ఒకటి ఉంది, ఎక్స్ లవర్ రాగానే కాన్ఫ్లిక్ట్ వస్తుంది, గొడవలు పడతాం. ఈ లవ్ ఈ మధ్య హీరో వీళ్ళిద్దరి మధ్య ఏం చేయాలో సతమతం పడిపి ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి. కానీ ఇక్కడ షీల్ ట్రై టు కమ్, తను వీళ్ళ లవ్ని సెట్ చేయడానికి వస్తుంది. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఎక్స్ అంటే ఇప్పటిదాకా మనం ఏదో శత్రువులాను ఒక ప్రాబ్లమాటిక్ సినారియోలాను చూస్తాం, ఇందులో అది ఉండదు. అది నాకు నచ్చింది. యాక్చువల్లీ బైక్ కూడా. సో ఆయన చెప్తున్నప్పుడు ట్రైలర్లో మాకు ఏమనిపించిందంటే, మీరు చెప్తారు నా ఎక్స్ నా ప్రెజెంట్ని సెట్ చేయడానికి వచ్చింది అని. హౌ ఇట్ విల్ బి కన్వేడ్ అంటే, ఆ ఎక్స్ ఆమె మ్యారీడా ఏంటి అనేది మేము సినిమా చూస్తే తెలుస్తుంది. బట్ హౌ ఇట్ విల్ బి కన్వేడ్ అంటే, ప్రజెంట్ ఉన్న లవ్ని తెలిసి లేదా ఈమెకి ఆ పాస్ట్ గురించి తెలిసి ఒప్పుకోవడం అనేది చాలా డిఫికల్ట్ థింగ్. లవ్ స్టోరీలో చాలా డిస్టర్బెన్సెస్ వచ్చేది ఇక్కడే. ఎంత మనకి అమ్మాయి గతం చెప్పేసుకున్నా ఎక్కడో చోట ఎవడో ఫ్రెండ్ వచ్చి ఆ అమ్మాయితో నీకు ఆ లింక్ ఉంది కదా అంటే అమ్మాయి ఖచ్చితంగా ఇదవుతుంది. బట్ ఇక్కడ కంప్లీట్ ఒక రస్టిక్ వేలో కనిపించింది మాకు అది. సో హౌ ఇట్ విల్ బి కన్వేడ్ టు ద ఆడియన్స్? అది కన్వే అవుతుందండి సినిమాలో, చూడండి. ఇట్ విల్ బి బ్యూటిఫుల్లీ కన్వేడ్. మీకు ఎక్కడ ఆ ఇబ్బందిగా కానీ ఇంకోటి ఉండదు, చాలా స్మూత్గా. అదే పాయింట్.
అది ఎలా కన్వే అయిందన్నదే పాయింట్. అండ్ ఈ సినిమా తర్వాత మీ కెరీర్ అంటే ఇప్పటిదాకా మేము చూసిన కిరణాపురం గారికి, దిల్రుబా తర్వాత మేము చూడబోయే కిరణాపురం గారికి దెర్ విల్ బి ఏ కాంట్రాస్ట్, మాకు అది క్లారిటీ ఉంది. సో ఈ సినిమా మీ ఫ్యూచర్ నెక్స్ట్ సినిమాలకి అంటే కంప్లీట్ యాక్షన్ కైండ్ ఆఫ్ రోల్స్ అలాంటివి ఏమన్నా ప్లాన్ చేసుకునే థాట్స్ ఏమన్నా ఉన్నాయా? అలా ఏం లేదన్నా, అంటే పర్టికులర్ జోనర్కి స్టిక్ అవ్వాలని అయితే లేదు. ఆల్ కైండ్ ఆఫ్ సినిమా చేస్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ ఒక 4 ప్రాజెక్ట్స్ కమిట్ అయినాను, ఒక్కొక్క జోనర్. అది అన్నీ చేస్తాను. ఇప్పుడు కొంచెం డిఫరెంట్ జోనర్ ముందు చేసింది, ఇప్పుడు ఇది ఒక డిఫరెంట్ జోనర్, నెక్స్ట్ చేయబోయేది కొంచెం డిఫరెంట్గా, అన్ని కొత్తగా ప్రయత్నిస్తాం. అండ్ దిల్రుబా ఈజ్ కంప్లీట్లీ దిల్ బేస్డ్. Feb 14th అనుకున్నాము, అవును, వెంట March 14th 1 month. సో ఎందుకు డిలే అంటే? అదేం లేదు, అంటే మేము ఎక్కడన్నా రష్ అవుతున్నామేమో అని మాకే అనిపించింది. అంటే ప్రమోషన్స్ మేము జాన్లో స్టార్ట్ చేసాము, విత్ ఇన్ 1 month సినిమా రీచ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అండ్ మేము కూడా 1-2 చెక్ చేసుకున్నాం, తొందర లేకుండా అవుట్పుట్ ప్రాపర్గా మేము చెక్ చేసిన తర్వాత బయటకి ఇద్దాం అనుకున్నాం. సో అందుకే ఇప్పుడు ఆ బైక్ కాంటెస్ట్ పెట్టారు కదా, చెక్ చేసుకున్నారా? అంటే చాలా వచ్చాయి కింద, మీరు పెట్టిన ట్వీట్కి కానీ దానికి కానీ కింద రెస్పాన్సెస్ బాగున్నాయి. ఎవరైనా దగ్గరికి వచ్చిన వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉన్నారా? అది లేదు, అన్నీ చెక్ చేశారు, ప్రతి ఒక్కటి చదివారు మా టీం అంతా. ఆల్రెడీ ఎవరో ఒక ఫైనల్ చేసినట్టున్నారు, వీళ్ళు అనౌన్స్ ఇచ్చుకుని రేపు ఎల్లుండి అనౌన్స్ చేసి ప్రీ రిలీజ్ ఈవెంట్లో బైక్ ఇస్తాం. బైక్ ఇచ్చేస్తున్నారు. సో అంత కష్టపడి చేసుకున్న బైక్ ఇప్పుడు బయట ఒక ఆడియన్కి వెళ్తుంది. చిన్న మెమరీలా ఓకే. బట్ వాళ్ళతో పాటు మీరు చాలామంది అడుగుతున్నది, మీరు అబ్జర్వ్ చేశారు లేదా కింద కామెంట్లో, అన్న మాకు స్టోరీ చెప్పను, బైక్ అక్కర్లే, మాతో పాటు సినిమా చూడండి, మాతో పాటు రండి, ట్రావెల్ చేయండి అని అడుగుతున్నారు కదా. 100% అందరితో చూస్తా, ఏ థియేటర్ చెప్తే అందరం కలిసి వెళ్దాం. హైదరాబాద్లోనే ఉంటాను, లేదా అక్కడికి వచ్చినప్పుడు ఏ ఊర్లో ఉంటారో అక్కడ అందరం కలిసి చూద్దాం. ఐ లవ్ టు వాచ్ ఫిలిం విత్ దెమ్. అండ్ మీ లైఫ్లో కమింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ మూవీ కాకుండా మార్చి సెప్టెంబర్లో అమ్మాయిల విషయాల్లో ఏమన్నా జరిగా ఎనీ ఫెయిల్యూర్స్ ఆర్ సంథింగ్? ఉన్నాయన్న, చెప్పాను కదా ఇందాక, ఒక 2 మార్చ్లు 2 సెప్టెంబర్లు చెప్పిన దాని గురించేనా? చెప్పింది. ఓకే, అంటే జానీ వాకర్లో ఎంతమంది పరిచయం అయ్యారు, కింగ్లో ఎంతమందిలో పరిచయం అయ్యారు, అన్నీ అయిపోయాయి. కింగ్లో జానీలో అన్నీ అయిపోయాయి. కింగ్ ఎప్పుడు అలవాటు అవ్వలే, కింగ్ ఎప్పుడు అది ఐ హేట్ స్మోకింగ్. సో యాక్చువల్గా రీసెంట్గా చాలామంది అడుగుతున్నది అది, నా చైతన్య గారు మీకు ఆ సపోర్ట్ కానీ ఆ స్టేజ్ పైన అని చెప్పిన మాటలు కానీ దట్ గేవ్ యూ లాట్స్ ఆఫ్ బూస్టప్ అని మేము అనుకుంటున్నాం. అంటే మీ సినిమా సక్సెస్ అయింది, మీకంటే ఎక్కువ ఆయన ఎంజాయ్ చేశారు అనేది మాకు వినిపించిన న్యూస్. సో కిరణాపురం గారు స్టేజ్ మీద మీ గురించి అంత పాజిటివ్గా ఆయన చెప్పి అండ్ మీ సక్సెస్ని ఆయన కూడా చాలా ఎంజాయ్ చేశారు అనేది నేను ఎక్కువ విన్నాను. హౌ డిడ్ యూ రియాక్టెడ్ ఫర్ దట్? అంటే ఆయన స్టేజ్ మీద అలా చెప్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? అండ్ ఆఫ్టర్ సక్సెస్ ఆయనతో మాట్లాడారా మళ్ళీ దాని గురించి? మంచిగా అనిపించింది అన్న, హ్యాపీ. మాకున్న పరిచయం కొద్దిపాటి పరిచయమే, ఒకరోజు కలిసాము. దెన్ ఇలా ఈవెంట్ అనుకున్నప్పుడు క్యాజువల్గా అన్నతో మాట్లాడుతున్నప్పుడు, అన్న వస్తే బాగుంటుందేమో అంటే అన్న ఇమ్మీడియట్లీ వస్తాను అన్నారు. అలా మాట్లాడతారని నేను అనుకోలేదు, నేనే అలా మాట్లాడతానని నేను అనుకోలేదు. ఇట్ హ్యాపెండ్. ఆ రోజు ఆ రాత్రి అలా గడిచింది, నేను అది మాట్లాడేశాను. అన్న మన గురించి అలా మాట్లాడడం అనేది చిన్న విషయం కాదు. ఆయన వచ్చిన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ ఆయనకు అవసరం లేదు. తను అన్నీ పక్కన పెట్టి నా గురించి అలా మాట్లాడడం అందరూ చాలా పాజిటివ్గా తీసుకున్నారు. అండ్ హిట్ అయినందుకు అన్న చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, కంగ్రాచులేట్ చేశారు. ఈవెన్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ ఫర్ తండేల్. అన్నకి పెద్ద హిట్ పడింది. సో ఈ సినిమాలో రుక్సార్ గారు అండ్ ఆమె కూడా చాలా సెటిల్డ్గా ప్రాపర్గా క్యారెక్టర్స్ని సెలెక్ట్ చేసుకుంటూ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ సినిమాస్ ఉండవు, బట్ షీల్ బీ డూయింగ్ ద క్యారెక్టర్స్ విచ్ హర్ క్యారెక్టర్ హ్యాస్ ఇంపార్టెన్స్. సో ఈ సినిమాలో ఆవిడ క్యారెక్టర్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంది, అలాగే ఇంకొక హీరోయిన్ కూడా ఉన్నారు. సో ఎలా బ్యాలెన్స్ అవుతుంది? ఇద్దరు వెరీ క్రూషియల్. రుక్సర్ కొంచెం బబ్లీగా అల్లరల్లరిగా ఉంటుంది మొత్తం అంతా. మ్యాగీ ఈజ్ వెరీ రెస్పాన్సిబుల్ క్యారెక్టర్, ప్రెగ్నెంట్ ఉమెన్. ఇద్దరిది చాలా బాగా వర్కౌట్ అయింది, ఇద్దరు చాలా బాగా చేశారు. సత్య అన్న త్రూ అవుట్ నవ్విస్తాడు మిమ్మల్ని. సత్య అన్నది కామెడీ ట్రాక్ చాలా బాగుంటుంది. ఆయన కూడా చాలా రోజుల తర్వాత వస్తున్నారు అనుకుంటా. అలాగే మన గెటప్ సీను అన్నది ఉంటుంది, బాగుంటుంది. చాలా సింపుల్గా చక్కగా ఇలా ఇచ్చేస్తారు ఆన్సర్లు. అండ్ కమింగ్ బ్యాక్ టు మ్యూజిక్ మాకైతే ట్రైలర్ మ్యూజిక్ బాగుంది. టీజర్లో వచ్చే ఒక వాయిస్ ఉంటుంది చూసారా స్టార్టింగ్లో సాంగ్, అసలు అది ఎలా మైండ్లో లూప్లో వెళ్తుందనమాట. సో
మ్యూజిక్ అంటే బ్యాక్గ్రౌండ్ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ మూవీస్. సో సాంగ్స్ ఒక పక్కన పెడితే మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుంది, శామ్సియస్ గారు వర్క్ ఎలా అనిపించింది? హ్యాపీగా మీరు మ్యూజికల్ ట్రీట్మెంట్ కోసం టికెట్ కొనేయచ్చు. ఇప్పుడు మనం చాలామంది సౌండ్ కోసం సినిమాకి వెళ్తున్నారు. నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ కానీ వీళ్ళు కానీ సౌండ్ చాలా బాగుంది అంటే ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసి వద్దాం. బికాజ్ వీ హ్యావ్ హై క్వాలిటీ థియేటర్స్ రైట్ నౌ. సౌండ్ కోసం మీరు హ్యాపీగా దిల్రూబాకి వెళ్ళి అవుట్ అండ్ అవుట్ ఎంజాయ్ చేసి రావచ్చు. బెస్ట్ సాంగ్స్, బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు శామ్ సార్. అండ్ మొన్న ఒక మాట కూడా చెప్తూ, సీతం వాకెట్లో సినిమాలు చెట్టు ఫస్ట్ డే నేను చూస్తాను అంటే రిలీజ్ మళ్ళీ నేను వాచ్ చేస్తాను, బట్ ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు. డూ యూ హ్యావ్ ద టైం వెళ్ళి చూసేసి వచ్చాను నేను. మార్నింగ్ ఫస్ట్ డే చూసి వచ్చాను. 8 o'clock శ్రీరాములు థియేటర్కి వెళ్ళి చూసి అటు నుంచి అటు ఇంటర్వ్యూస్కి వెళ్ళాను. నాకు ఇష్టం, చూడబుద్ధి అయింది, చూద్దాం అంటే. ఇంకోటి శ్రీకాంత్ అడ్డాల గారితో కూడా కొంచెం పరిచయం ఉండడం, ఆయనతో కొంచెం ఒకసారి కథ నరేట్ చేయడానికి సార్ వచ్చినప్పుడు అలా ఒక పరిచయం ఉండడం, ఐ ఫెల్ట్ నైస్. మళ్ళీ రిలీజ్ అవుతుంది అప్పుడు చూడడం వేరు. ఇప్పుడు ఒక వ్యక్తితో పరిచయం ఉన్నప్పుడు ఆయన తాలూకు సినిమా తాలూకు విశేషాలు తెలిసినప్పుడు ఇంకా కొంచెం ఫ్రెష్గా ఉంటుంది. చూడబుద్ధి వెళ్ళి చూసి వచ్చాను. యాక్చువల్గా అంటే నాకు అనిపించింది అన్న, ఇట్స్ నాట్ ఎ కాంట్రవర్సీ ఆర్ సంథింగ్ లైక్ దట్. కిరణ్ అపవరం గారు వాయిస్ ఎక్కడో కొంత లో ఉంటుంది, పిచ్చింగ్ కొంచెం ఆ హై అందుకోదా అనే ఫీల్ని నాకు దిల్రుబా క్లియర్ చేసింది. ఎందుకంటే మీరు ఒక డైలాగ్ చెప్పినప్పుడు అంటే అమ్మాయితో ఒక ట్రైలర్లో ఉందో సీక్వెన్స్ ఆఫ్ డైలాగ్, నాకు అది చాలా బాగా అనిపించింది. సారీ గురించి చెప్పిన సీక్వెన్స్. సో వాయిస్ లెవెల్లో యూ గాట్ యువర్ హై అనిపించింది. ఎక్కడైనా కా సినిమాలో మీకంటే ఆ మాస్క్ పర్సన్ వాయిస్ డామినేటెడ్ అనే ఏమన్నా అనిపించింది? అఫ్కోర్స్ అన్న, లైక్ యూనో హేమచంద్ర గారి వాయిస్ చాలా బాగుంటుంది. నాకంటే హేమచంద్ర గారి వాయిస్ చాలా బాగుంటుంది. ఆయన బేస్ కానీ అంటే మీ ఎక్స్ప్రెషన్స్ అవి మేము చూస్తున్నాం, అరే మీ వాయిస్ నిజంగా మీ వాయిస్ అయ్యండి ఆ బేస్ ఉంటే బాగుండేది కదా అనేది మాకు అనిపించింది. యాక్చువల్గా అంటే క్యారెక్టర్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మేబీ ఇప్పుడు నేను సైలెంట్ క్యారెక్టర్స్ ప్లే చేశాను అనుకోండి, దట్ అంత రాదు కదా. ఇప్పుడు ఎస్ఆర్ కళ్యాణండపంలో నాది ఎక్కువ ఉంటుంది, లౌడ్ ఉంటుంది వాయిస్. చాలా సీన్స్లో లౌడ్ ఉంటుంది, అరుస్తూ ఉంటాను. దెన్ వినరోభాగ్యం విష్ణు కథ కానీ సమ్మతమే కానీ నేను చేసినవన్నీ కొంచెం సెటిల్డ్ థింగ్ ఉంటుంది. అక్కడ నేను విన్నాను, నేను 2-3 దగ్గర విన్నాను ఎక్కడో వాయిస్ కొంచెం మోడ్యులేషన్ అనేది చూడదని. ఐఎమ్ వాకింగ్ అన్ ఇట్. నేను నేను అది చెప్తున్నా, ఎందుకంటే ఆ ట్రైలర్లో నాకు ఆ సారీ చెప్పిన సీక్వెన్స్లో ఆమె చెప్పినప్పుడు యూ విల్ షౌట్ ఆన్ హర్ నో, నాకు ఆ పిచ్చింగ్ బాగా నచ్చింది. ఆ థియేటర్లో వింటే వీ కెన్ ఫీల్ దట్ ఆరా అనిపించే వాయిస్లో వచ్చింది. సో ఇక్కడి నుంచి అది క్లియర్ చేసుకుని ముందుకు వెళ్తారు అని అయితే మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అది విన్నాను నేను 2-3 చోట్ల. 2-3 నాకు బాగా కావాల్సిన వాళ్ళే చెప్పారు ఇది ఎక్కడో కొంచెం ఉంది, ఆ కంప్లైంట్ ఉంది అని. నేను ఐఎమ్ వర్కింగ్ అన్ ఇట్. నేనేంటంటే కొంచెం కాన్షియస్గా క్యారెక్టర్లో అయినప్పుడు ఎక్కువ చెప్పేస్తే ఏమైనా అవే వెళ్ళిపోద్దేమో అని ఒక జోన్లో ఉన్నా. దెన్ నాకు అర్థమైంది ఎక్కడో అది అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఫైనల్ అవుట్పుట్ వచ్చినప్పుడు మన వాయిస్ కొంచెం లోగా వినిపిస్తుంది అని. దెన్ నేను కేర్ తీసుకుంటాను. బాగుంటుంది ఆ పిచ్చింగ్ వల్ల. నేను కేర్ తీసుకుంటాను. అదంతా మించి మాకు, ఎందుకంటే కిరణ్ అబ్బవరం గారు అనేటప్పుడు వీ ఫీల్ లైక్ మన అబ్బాయి అనే ఫీలింగ్ వస్తుంది కాబట్టి. అండ్ కొన్ని కాంట్రవర్సీస్ కూడా వస్తూ ఉన్నాయి మీ మీద. అఫ్ కోర్స్ మీరు పక్కన పెడుతున్నారు, యు ఆర్ గోయింగ్ ఫార్వర్డ్ విత్ ఇట్. బట్ అలాంటివి చూసినప్పుడు ఏమన్నా పెయిన్ కానీ, అరే ఎందుకు మనం లేనిది కూడా ఎందుకు ఇలా రాస్తారు అనే థాట్ ఏమన్నా వస్తూ ఉంటుందా? ఉంటుంది. కానీ నేను ఇంకా రియలైజ్ అయిపోయాను, దాని గురించి పట్టించుకోవద్దు. ఒకవేళ దానికైనా మనం ఆన్సర్ చేసామనుకో అది ఇంకొక పెద్ద థింగ్ అవుతుంది. అండ్ మంచి చేసినా చెడు చేసినా ఏదో ఒకటి ఉంటుంది అనేవాళ్ళు ఎప్పుడు అంటూనే ఉంటారు. ఈవెన్ దో ఐ డూ 100%. ఇప్పుడు నేను మంచిగా ఉన్నాను, మంచిగా మాట్లాడినా దీని నుంచి కూడా ఒక ఎత్తుక్కునే వాళ్ళు ఉంటారు. సో ఈ పీపుల్ మనం దానికి ఇంకేమీ చేయలేం. ఎప్పుడు మంచి చెడుకి ఒక పర్సంటేజ్ ఉంటుంది, నువ్వు ఎంత బాగా చేసినా అనేవాళ్ళు ఉంటుంది. కానీ ఇంకా మన జాబ్ ఏంటి, మనం ఎలా ఉన్నాం మనమని మూవ్ ఆన్ అయిపోవాలి తప్ప అన్నీ పట్టించుకోవద్దు. ఫైనల్గా మాకు ఒకటి ఉండిపోయింది, అందరూ అడిగే క్వశ్చనే, అందరికీ ఉండే డౌటే. రాజావారు రాణి గారు కబుల్ మళ్ళీ ఎప్పుడు మాకు ఆన్ స్క్రీన్ పైన? ఒకటైతే ఖచ్చితంగా చేస్తామన్నా, మా ఇద్దరికి ఉంది, ఒకటి మళ్ళీ చేయాలని చెప్పి. ఐ హోప్. టైం తెలీదు ఎప్పుడు అనేది, తెలీదన్న, కథను పట్టి చూద్దామని. ఇట్ విల్ బి మెచ్యూర్డ్. ఏమన్నా అనుకుంటున్నారా దాని మీద? ఇట్లా లేదు, మిద్దరం చేస్తే కొంచెం ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేద్దామన్న జోన్లోనే ఉన్నాము. ఫ్యామిలీ లవ్ స్టోరీలా చేద్దామన్నది చూడాలన్న. ఇంకా అండ్ డైరెక్టర్ గారి గురించి, ఆయన తర్వాత ఈ తర్వాత ఆయనకి ఎలాంటి ఉండబోతుంది, డైరెక్టర్ గారికి మీరు
అంటే కిరణ్ అబ్బవరం గేవ్ ఏ ఛాన్స్ అనేది మా పాయింట్ ఆఫ్ వ్యూ. బికాస్ విత్ కాల్ సక్సెస్ యు ఆర్ ఎట్ దట్ పాయింట్. సో డైరెక్టర్ గారు మీకు కథ చెప్పారు అండ్ యూ డిడ్ ఇట్ దిల్రుబా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఆయన టర్నింగ్ ఎలా ఉంటుంది, ఆయనతో నెక్స్ట్ ఏమన్నా ప్రాజెక్ట్స్ ఏమన్నా అనుకుంటున్నారు? నేను అతను చాలా మంచి మాటలు రాస్తాడన్న, డైలాగ్స్ కానీ అవన్నీ చాలా బాగుంటాయి, చాలా ఓపిక్గా తీశాడు. 3 years ట్రావెల్ అయ్యాను నాతో. నాకు యాజ్ ఎ హీరోగా నాకు ఏముంటుందంటే అన్న, ఇప్పటికి నేను ఐ వర్క్ విత్ ఆల్మోస్ట్ 10 directors, అందరూ కొత్త వాళ్ళే. వాళ్ళకి మంచిగా చేసి మంచిగా బయటకు వెళ్ళి ఇఫ్ దే కెన్ ఎక్స్ప్లోర్ ఇట్, ఇంకా మంచి సినిమాలు మంచి హీరోలు అందరితో చేస్తుంటే నాకన్నా హ్యాపీ ఎవరికి ఉండదని. బికాజ్ మనం ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్స్ వెళ్ళి ఇంకా ఇఫ్ దేర్ ఎక్స్ప్లోరింగ్ అంటే అది పర్సనల్గా ఒక మంచి హ్యాపీనెస్ ఉంటుంది కదా. ఫస్ట్ మనము వీళ్ళని చూసి వీళ్ళలో టాలెంట్ ఉందని మనం గ్రహించి మనం చేస్తూ ఉంటాం అది కదా. అలాగే కరుణ్ రావు కూడా విష్ అండ్ ఈ సినిమా అయిన తర్వాత చాలా మంచి పేరు రావాలి. 3 సంవత్సరాలు చాలా పేషెంట్గా వెయిట్ చేశారు కరుణ్ రావు కానీ, రవెన్న కానీ ప్రొడ్యూసర్, ఈ సినిమాని ఎలా అయినా ఆడాలి అది ఇదని. నేను చాలా ఈవెంట్స్లో చెప్పాను, నేను నిజంగా కోరుకునేది ఏంటంటే ఈ ప్రాజెక్ట్ వాళ్ళిద్దరి కోసం మంచి సక్సెస్ అవ్వాలి. అండ్ ఒక్క లాస్ట్ క్వశ్చన్ అన్న, మీరు యాక్చువల్గా కిరణ్ అబ్బవరం గారు వితౌట్ ఎనీ సపోర్ట్, నాకు తెలిసి చిరంజీవి గారు, రవితేజ గారు, నాని గారు, కిరణ్ అబ్బవరం గారు ఏ సపోర్ట్ లేకుండా ఒక స్థాయికి వచ్చి వాళ్ళు ఏంటి అనేది ప్రూవ్ చేసుకుని నిలబడి ఉన్నారు ఈ రోజున. ఇప్పుడు కొత్తగా వస్తున్న వాళ్ళు కూడా చాలా ట్రై చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి మీలాంటి వాళ్ళు ఇచ్చే సజెషన్ ఏమన్నా ఉందా? అంటే నేనేమంటానంటే నా జర్నీలో నేను చూసుకున్నది ఏంటంటే, నేను ఎప్పుడూ అవకాశాల కోసం వెతుక్కోలేదన్న. మనము జాబ్ మానేసి వచ్చాము, లిటరల్లీ 10 రూపాయలు చేతిలో లేని పరిస్థితి చూసాము, టీ కూడా ఆలోచించే పరిస్థితి. కృష్ణానగర్లో అందరం మేము షార్ట్ ఫిల్మ్లో ఒక 60 మంది బ్యాచ్ ఉన్నాం మేము అందరం కలిపి. ఈరోజు వాళ్ళు ఎవరు లేరు, ఐఎమ్ ఫీలింగ్ సాడ్ ఫర్ దెమ్. కానీ నేను అప్పుడు వాళ్ళకి చెప్పేది, ఇప్పుడున్న వాళ్ళకు కూడా నేను చెప్పేది ఏంటి అంటే, అసలు గివప్ ఇవ్వద్దని. మనం ఒకటి ప్రయత్నం కోసం వచ్చాం, ఖచ్చితంగా తిప్పలు ఉంటాయి, టైం పట్టచ్చు, లేట్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు, కానీ మనము స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తే అది ఖచ్చితంగా అవుతుంది. కానీ ఈ ప్రాసెస్లో చాలామంది ఎవరినో వాళ్ళని కాకుండా ఇంకొకరిని బిలీవ్ చేసి అతను ఎవరో అవకాశం ఇస్తున్నారని చెప్పి వెయిట్ చేయడం, అలా సంవత్సరాలు గడిచిపోవడం, ఇంకొకరి మీద డిపెండ్ అవ్వడం వల్ల అందరూ డిలే అవుతుందేమన్న నా పర్సనల్ ఫీలింగ్. నువ్వే వెతుక్కో ఏదో ఒక ఆపర్చునిటీ, యూ క్రియేట్ ఇట్. అది మీ ఊర్లో ఎవరైనా సపోర్టా, మీ బంధువులు సపోర్టా, మీ ఫ్రెండ్స్ సపోర్టా, నీకు టాలెంట్ ఉన్నప్పుడు యూ ట్రై టు ఎక్స్ప్లోర్ అండ్ నువ్వు చెయ్యి. ఇక్కడ వెయిట్ చేస్తే వేరే వాళ్ళు ఎవ్వరు మనకేమీ చేయరు. అది చేసి కష్టాలు అయితే చాలా ఉంటాయి. నువ్వు సినిమా బయట వేయడానికే కష్టాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మనం ప్రిపేర్ అయ్యే వచ్చింటాం కాబట్టి ఇక్కడికి అది మనకు ఇంకా అది పెద్ద ఇబ్బంది అనిపించదు. మనం ఇక్కడికి వచ్చినప్పుడు అదేం కేక్ వాక్ కాదన్న, హీరో అయిపోతాం అన్నది కాదు కదా. మనకు తెలుసు చాలా కష్టం ఉంటుందని, బట్ దాన్ని మైండ్లో పెట్టుకొని మన మీద మనం నమ్మకంతో ట్రావెల్ అవుతుంటే వన్ డే కంపల్సరీ అవుతుంది. అవ్వకపోయే స్కోపే లేదు. నన్ను చూశారు కదా, ఛాన్సే లేదు. ఐఎమ్ నాట్ దట్. నేనేదో ముందు నేర్చుకోలేదు సినిమా, ఎక్కడ నటన నేర్చుకోలేదు, యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఏది నేర్చుకోలేదు. జస్ట్ సినిమాలంటే పిచ్చి, ఆ కన్విక్షన్తో ఉన్నాను, ఈరోజు అయ్యింది అంతే. సో ఇప్పటిదాకా కొత్త డైరెక్టర్లకు చాలా అవకాశాలు ఇచ్చున్నారు. ఇంకొక కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే కూడా ఇస్తారా? అంటే ఏం చూస్తారు కథలో, మీరు చూసే పాయింట్స్ ఏంటి? కొత్త వాళ్ళు వస్తే మళ్ళీ ఛాన్సెస్ అంటే ఇప్పుడు నాకు తనకి సినిమా జడ్జిమెంట్ సేమ్ లేన్లో ఉన్నామా. ఇప్పుడు మీరు నాకు ఒక కథ చెప్తారన్న, కథ చెప్పినప్పుడు కథ ఓకే, కథ నచ్చిన తర్వాత అంటే కథ నచ్చితేనే, అంటే తను చెప్పిన పాయింట్ కొత్తగా ఉంటే మనకు నచ్చేస్తుంది. తన టేస్ట్ ఎలా ఉంది, ఈ సినిమాని ఎలా ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నారు, ఎలాంటి టెక్నీషియన్తో వెళ్దాం అనుకుంటున్నారు, అవుట్పుట్ ఎలా చూస్తున్నారు. ఈ రోజుల్లో మోర్ దెన్ పాయింట్, ఒక కథ అయిపోయిన తర్వాత దాని ప్రజెంటేషన్ ఇంపార్టెంట్ అయిపోయింది. యంగ్ మేకర్స్ దగ్గర నుంచి, ఐఎమ్ సేయింగ్ ఇప్పుడు కొత్త డైరెక్టర్ దగ్గర నుంచి వచ్చేప్పుడు అది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చాలా గట్టిగా చెప్తే కానీ అంత ఈజీ థింగ్ కాదు. ఇప్పుడు టికెట్ తెగి వాళ్ళు వచ్చి చూసే అంత పడాలంటే చాలా వీ నీడ్ టు వర్క్ మోర్. అవి చూస్తున్నాను అంత సెన్సిబిలిటీస్ ఆఫ్ ఫిలిం మేకర్. సో ఆల్ ద వెరీ బెస్ట్ బ్రో దిల్రుబా. ఖచ్చితంగా మేము అనుకున్నట్టుగానే, మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా డైరెక్టర్ గారి కోసం, ప్రొడ్యూసర్ గారి కోసం, అలాగే కిరణ్ అబ్బవరం గారి కోసం కూడా ఈ సినిమాని చూడాలి. అండ్ ఖచ్చితంగా ఈ సినిమా ఒక మంచి దిల్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ మీ మాటలో ఒకసారి ఆడియన్స్కి దిల్రుబా. హోలీ రోజున దిల్రుబా మీ ముందుకు వస్తుందండి. ప్రాపర్ వీకెండ్, హాలిడే, ఫ్రైడే, సాటర్డే, సండే. ఈ హోలీని థియేటర్స్కి వెళ్ళండి. అదే వైబ్లో సినిమా దిల్రుబా ఉంటుంది. మంచి పాటలు ఉంటాయి, మీరందరూ మంచిగా వైబ్ అవ్వచ్చు. అలాగే నన్ను చాలా కొత్తగా చూస్తారు. యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, చెప్పిన విధానం కానీ. మన ప్రతి ఒక్క లైఫ్లో మనకు ఒక ఎక్స్ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి. ఎక్స్ అనగానే మనం ఏదో కొంచెం శత్రువులా చూస్తాం. ఎక్స్ని కూడా
మనము మళ్ళీ ఒకసారి మన లైఫ్లోకి ఎలా వస్తే ఎలా ఉంటుంది అన్న ఎమోషన్ మీకు నచ్చుతుంది. లవ్ తాలూకు మాటలు మీకు చాలా బాగా నచ్చుతాయి. ప్లీజ్ గో. మీ 2 గంటల 20 నిమిషాలు అయితే వేస్ట్ అవ్వదు. యుల్ హ్యావ్ సమ్ ఫన్ ఏదో ఒక ఆస్పెక్ట్లో. ఐ హోప్ యూ వాచ్ ఇన్ థియేటర్స్. ఆల్ ద బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ యూస్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఈ సినిమా పెద్ద సక్సెస్ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.